మనం ఈరోజు సబర్మతి ఆశ్రమానికి వచ్చాము. దీన్ని 1917లో జూన్ 17 ఇక్కడ నిర్మింప చేశారు గాంధీజీ. ఇది 36 ఎకరాల వేస్ట్ ల్యాండ్ అనమాట. దీంట్లో మొత్తం పాములే ఉండేవి. కానీ ఈ ఆశ్రమాన్ని నిర్మించేటప్పుడు ఒక్క పాముకు కూడా హాని జరగకుండా దీన్ని నిర్మింప చేయాలని అనుకున్నారు. దాన్ని అంతే చేశారు. అందుకే ఇది శాంతికి చిహ్నంగా ఉంటుంది. మన గాంధీజీ ఉన్నాడు కదా, దాన్ని సబర్మతి ఆశ్రమం ఒడ్డున నిర్మింప చేశాడని మనం చిన్నప్పుడు సోషల్లో చదువుకునేవాళ్ళం. అక్కడికి నేను ఈరోజు వస్తానని నేను అనుకోలేదు, కానీ సడన్గా మేము గుజరాత్లో ఉండడం వల్ల ఇక్కడికి వచ్చాము. సో ఈరోజు మనం ఆశ్రమాన్ని చూద్దామా. రాగానే ఇలా ఎంట్రన్స్కి రాగానే జస్ట్ ఇక్కడ దీన్ని నిర్మింప చేసిన డేటు ఇదంతా ఇలా 3 లాంగ్వేజెస్లో ఉంటుంది. ఇది గుజరాతీ, ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. ఇది ఇయర్ అనమాట 1917 జూన్ 17. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేసి ఇంకొక దాంట్లో ఇక్కడ మొత్తం టోటల్ 21 లాంగ్వేజెస్లో సబర్మతి ఆశ్రమం రాశారు. చూసారు, ఇక్కడ తెలుగులో ఉంది, మన లాంగ్వేజ్ కూడా ఉంది. మొత్తం 21 లాంగ్వేజెస్ అనమాట. మా వాడు మాస్క్ ఊడిపోయింది, వద్దంట. నెక్స్ట్ ఇక్కడ మన జాతిపిత అయినటువంటి గాంధీజీ ఆశ్రమాన్ని ఈ బోర్డులో చూడండి ఎంత అందంగా చెప్పినారు. దీంట్లో మ్యూజియం ఉందన్నమాట. మెయిన్ మ్యూజియాన్ని జవహర్లాల్ నెహ్రూ గారు స్టార్ట్ చేశారు 1963లో. ఇది భూమి, ఇది హృదయకుంజ్ అనేది మూడోది ఉంది కదా, ఇది గాంధీజీ ఈ హృదయకుంజ్లో ఉన్నాడనమాట. ఆయనకు సంబంధించిన చిన్న చిన్న వస్తువులు కూడా ఇక్కడ ఇంకా ఉన్నాయి. అంటే చిన్నగా ఆయన రాసుకునే నోట్ ప్యాడ్ కానీ ఆయన వాడిన ఖాదీ బట్టలు కానీ. ఇది హృదయకుంజ్ అనేది గాంధీజీ ఉన్న రూమ్ అనమాట, దాన్ని హృదయకుంజ్ అనేవాళ్ళు. తర్వాత వినోద్ స్వామి కూతుర్ అండ్ మీరా కూతుర్. 5th వన్ వచ్చేసి మ్యాగ్నా నివాస్, నందిని, ఉద్యోగ మందిర్, ఖాదీ షాప్ అండ్ బుక్ షాప్. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇది దాని యొక్క సైట్ మ్యాపు. ఇంకా లోపలికి వెళ్దాం ఇప్పుడు. కదా ఇక్కడ ఈ యొక్క చిత్రపటంలో గాంధీజీ చిన్నప్పటి నుంచి ఆయన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ కరమ్చంద్ కదా, ఆయన ఎలా మహాత్ముడిగా మారేది అనేది ఈ యొక్క ఇండియా మ్యాప్లో కంప్లీట్గా ఇచ్చారు. చిన్నప్పటి నుంచి ఆయన బాల్యం నుంచి యవ్వనం నుంచి వృద్ధాప్యం దాకా చిత్రించారు. చూడండి, మనకి పోస్టర్లో ఉంటాయి కదా, ఈ పోస్టల్ అడ్రస్లు అనమాట. గాంధీజీ ఇలా ఉండేవి, ఇప్పుడు లేవు. కాకపోతే ఇవి ఇంకా మ్యూజియం కదా, అన్నీ భద్రపరిచారు. చూసావా పోస్టల్ అడ్రసెస్? ఇందాకే చూసావా? సరే సరే. జరిగే దుర్మార్గం ఆపాలి, నువ్వే ఓ మార్గం చూపాలి. బిగిన్ ఫ్రమ్ హియర్. ఇక్కడి నుంచి మనం మొదలు పెడదామా? సత్యాగ్రహం గాంధీజీ ఇతరుల దగ్గర నుంచి ఎప్పుడు నేర్చుకుంటా ఉండాలని అనుకుంటాడు. ఇతను గాంధీజీ ఒక పొలిటికల్ గురువు అనమాట, గోఖలే. ఇది మనకి ఇక్కడ ఫస్ట్ పిక్చర్లో మనకి ఇక్కడ చూపిస్తారు. సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాత ఇండియాలో ఒక ఆశ్రమాన్ని నిర్మింప చేయాలని చూసి అంతా చూసుకున్న తర్వాత తను అహ్మదాబాద్లో సబర్మతి నది ఒడ్డున ఒక ఆశ్రమాన్ని నిర్మింప చేయాలని ఒక ఐడియా వచ్చి ఆయన ఇక్కడ ఈ ఆశ్రమాన్ని నిర్మింప చేశాడు. ఇది దాని యొక్క అవుట్లుక్ అనమాట. ఆశ్రమం ఉంది లోపల వైపు. ఇక్కడ చిత్రపటంలో చూపించారు కదా, దీని అవుటర్ లుక్ అనేది వన్స్ నేను బయటికి వెళ్ళాక మీకు చూపిస్తాను. నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి ఇదిగోండి, గాంధీజీ రాట్నం ఉడికేవాళ్ళు కదా ఖాదీ కోసం, ఇది ఆ రాట్నం అన్నమాట.
స్టడీ. ఇది సత్యాగ్రహ మూమెంట్ అప్పుడు అనమాట. అప్పుడు చూడండి దెబ్బ తగిలిన స్వతంత్ర సమరయోధుల్ని. ఇది అంటరానితనాన్ని నిర్మూలించడానికి గాంధీ దీన్ని సింబల్గా చేశారు. ఈ వెనక జరిగింది హిందూ న్యూస్ పేపర్లో వచ్చింది. Friday, February 8, 1924. My release has brought me no relief, whereas before release I was free from responsibility, save that of confronting to go discipline and trying to qualify myself for more efficient services. I am now overwhelmed with a sense of responsibility. I am ill-fitted to discharge the thought of my incapacity to cope with the work before me humbles my pride, though I know very little of the present situation in the country. I know sufficient to enable me to see that perplexing as the national problems were at the time of the Bardoli decisions, they are far more perplexing today. ఉద్యమం అన్నమాట. అదే విదేశీ వస్తువుల బహిష్కరణ ఆ టైంలో జరిగింది. గాంధీజీ స్వదేశీ వస్తువుల్ని వాడకం, విదేశీ వస్తువుల బహిష్కరణ ఎందుకు స్టార్ట్ చేశాడంటే అక్కడ మనకి ఇక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. July 31, 1920 బాంబేలో గాంధీజీ ఏం చెప్పారంటే స్వరాజ్ ఈజ్ ఇంపాసిబుల్ వితౌట్ స్వదేశీ. స్వతంత్రం అనేది సాధ్యమైన పని కాదు, స్వదేశీ వస్తువుల్ని వాడితేనే అది సాధ్యమవుతుందని చెప్పి సత్యాగ్రహ మూమెంట్ ఉంది కదా, అప్పుడు ఉప్పు సత్యాగ్రహ మూమెంట్ని ఎంత బాగా కళ్ళకు కట్టినట్టు చూపించారో చూడండి. మనం అప్పుడు ప్రెజెంట్గా లేకపోయినా ఈ బొమ్మల్ని వీటన్నిటిని చూస్తే మనకి అప్పుడు ఏం జరిగిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మా వాడు చూడండి నిజంగా జరిగిందని ఎంత బాగా చూస్తున్నారు. మన రక్తం చిందినా పర్లేదు, కానీ మనం అహింసా మార్గంలోనే వెళ్ళాలి అని చెప్పే మెసేజ్ ఇది. క్వీన్ ఎలిజబెత్, జవహర్లాల్ నెహ్రూ, దలై లామా, బిల్ క్లింటన్ ఇలాంటి ఎంతోమంది సెలబ్రిటీస్ మరియు అమితాబ్ బచ్చన్ ఇలాంటి ఎంతోమంది సెలబ్రిటీస్ దీన్ని విజిట్ చేశారు. అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ ఆశ్రమాన్ని నేను మీకు ఈరోజు చూపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే హృదయ్ కుంజ్, గాంధీ గారు నివసించినటువంటి కుటీరం. హృదయ్ అంటే హార్ట్ అన్నమాట. చాకు పిస్టల్ కొడవలి కొట్టెలి ఎందుకు హింసా సాయుధం, ఎందుకు హింసా సాయుధం, ఆవేశం కోపం ద్వేషం కాదు చిరునవ్వే మన ఆయుధం, చిరునవ్వే మన ఆయుధం, సాటి మనిషిపై ప్రేమేగా మన మాతృభూమికి గౌరవం, మానవతే మనకెన్నడు చెరగని అందమన్నగా. మేము ఇక్కడ ఈరోజు మనకి మన తెలుగు వాళ్ళు కలిసారండి. వీళ్ళు కూడా ఆశ్రమం చూడడానికి వచ్చారు. మీరు విజిటింగ్ పర్పస్ మీద వచ్చారా? వచ్చామండి. ఇక్కడ మాకేంటంటే మా హైదరాబాద్లో కూడా కొన్ని విద్యా వ్యవస్థకు సంబంధించి కొంత వర్క్ చేస్తున్నాము. దానికి సంబంధించి ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ పెట్టారు. ఇందుకు సంబంధించి మేము అహ్మదాబాద్ వచ్చాము. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు అందరం కలుస్తాం అనమాట. ఇందాక మనం ఫోటో దిగిన వాళ్ళలో కూడా దక్షిణ రాష్ట్రాల వాళ్ళు నాలుగు రాష్ట్రాల వాళ్ళు ఉన్నాం అనమాట. ముగ్గురు తెలుగు వాళ్ళము, నలుగురు మాత్రము కేరళ, కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చారనమాట. ఒక కాంబినేషన్ సమాహారం అనమాట, దక్షిణ భారతదేశ రాష్ట్రాల సమాహారం. ఓకేనండి, మీ అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా.
ఇప్పుడు మనం చూస్తుంది రివర్ ఫ్రంట్. ఇది సబర్మతి ఆశ్రమానికి పక్కన ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు దీన్ని కూడా తప్పక విజిట్ చేయాలి, ఎందుకంటే ఇది పిల్లలు ఆడుకోవడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ గేమ్స్ అన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు. మీరు కనుక మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇప్పటి వరకు మీరు సబర్మతి ఆశ్రమం మరియు దాని పక్కనున్నటువంటి రివర్ ఫ్రంట్ను చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ నా లైక్ చేయండి మరియు షేర్ చేయండి. చాకు పిస్టల్ కొడవలి కొట్టెలి ఎందుకు హింసా సాయుధం, ఆవేశం కోపం ద్వేషం కాదు, చిరునవ్వే మన ఆయుధం. సాటి మనిషిపై